So teaser success meet మేము ఇప్పుడు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా అండ్ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండ్ మీ ప్రోత్సాహానికి థ్యాంక్ యూ సో మచ్. టీజర్ లాంచ్ అద్భుతంగా ఉంది, అదే విధంగా ఇక్కడ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ముందుగా మా మౌనికని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు ఈ మూవీలో కొత్త వాళ్ళకి ప్రవీణ్ గారు ఛాన్స్ ఇచ్చారు చాలా మందికి. మహేషా టీం చాలా కష్టపడ్డాము ఈ మూవీ చేయడానికి, చాలా కష్టపడి వర్క్ చేశాము. రీసెంట్గా చూశారు, టీజర్ రిలీజ్ చేశాము, చాలా బాగుంది. పెద్ద మూవీ అయినా సాయిరామ్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట. హీరో అయిన ప్రవీణ్ గారు చాలా మంచిగా తీశారు, మంచిగా చేశారు. ఎందుకంటే దీంట్లో నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను పిలిచి చేయించుకున్నారు. అది వారికి గురువుని అనమాట. నేను ఈ మూవీకి ఒక గురుస్థానం నాకు ఉంది. అది అంత చక్కగా వచ్చిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇది ధర్మానికి, న్యాయానికి, చట్టానికి నిలబడాలి. ఈ రోజున మనం సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు నిర్మూలన అయిపోతున్నాయి. అలాంటి వాటిని ప్రోత్సహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని ఒక పౌరాణికంగా, ఇప్పుడు నేను చెప్పే పదాలన్నీ పౌరాణికంగా ఏవో ఉంటాయి, కానీ సాంఘికంగా దాన్ని ఎట్లా మలచాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనే కాన్సెప్ట్ మీద ప్రవీణ్ గారు తీశారు. నాకు చెప్పారన్నమాట. అంటే ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా రోజులు చేశాము. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మంచిగా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం, అంటే సెకండ్ పార్ట్ అని చెప్పి కూడా చెప్పారు. అందులో కంటిన్యూటీ మీకు ఇంకా ఎక్కువ పాత్ర ఉంటుందని చెప్పారు. దానికి నా ధన్యవాదాలు నేను అప్పుడే చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మరీ చెప్పుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కలికాలంలో మొత్తం మానవతా విలువలు లోపించి సత్య, ధర్మం, శాంతి, ప్రేమ అనేవి ఎక్కడ నిలబట్టాలి. ధన్యవాదాలు. చక్కగా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని, నాకు ఎన్నో చేయాలని, మీ యొక్క ప్రోత్సాహంతో రావాలని, మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ఆల్రెడీ నా గురించి మీకు తెలిసే ఉంటుంది టీజర్ చూసినప్పుడు. నా పేరు విజయ్ రాజ్. నేను మహేష్ అనే మూవీలో మెయిన్ లీడ్ విలన్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాం. నా పాత్ర వైవిధ్యంగా చేయించుకున్నాడు సార్. కాబట్టి మీరు దయచేసి సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీ వెంకట్ అండి. ఈ మూవీకి మ్యూజిక్ చేశాను, మహిషా మూవీకి. సో మెయిన్గా ఈ మూవీ వచ్చేసరికి ఈ మూవీలో అన్ని జోనర్స్ టచ్ అవుతూ ప్రజెంట్ జరుగుతున్న స్త్రీపై జరుగుతున్న సంఘటనని బేస్ చేసుకొని ఒక న్యాయానికి, పోరాటానికి, ఒక ఈవిల్కి అన్ని రిలేటెడ్ లింక్తోనే ఒక మంచి కథతోని మా డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు ప్రవీణ్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ మంచి ఆదరణ పొందింది. ఇది ఒక డిఫరెంట్ రెగ్యులర్ మూవీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక ట్విస్ట్తోనే కొనసాగుతూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది, కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇంత మంచి మూవీని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు ఆర్టిస్టులతో, అంత కొత్త వాళ్ళైనా కానీ అందరితో చాలా బాగా వర్క్ చేయించుకుని అవుట్పుట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మూవీ త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. తప్పకుండా ఈ మూవీ మంచి ఆదరణ పొందుతుంది. అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలత. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బేసిక్గా మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ గొడవతోనే స్టార్ట్ అయింది. షూట్ లొకేషన్లో రివెంజ్ తీసుకుంటారు ఏమోనని భయం వేసింది, కానీ అదేం లేదు. చాలా పాజిటివ్గా ఉంటారు, వర్క్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. డిఓపి సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం చేసేదైనా కానీ ఎంతో క్లారిటీగా చెప్పి నీట్గా వర్క్ చేయించుకున్నారు. సో మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. టీజర్ రిలీజ్ అయింది. ఇది జనాల్లోకి చేరాలంటే మీడియా వాళ్ళ ద్వారానే అంత ఉంటుంది. ట్రైలర్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత. ప్రవీణ్ కేవీ గారు వస్తుంది, జబర్దస్త్ ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డాడో అతను ముందు తీసుకున్నారో. పెద్ద టాస్క్ ఏంటంటే హీరో తనే, 2-3 వేరియేషన్ క్యారెక్టర్లు ఉన్నాయి. అవి సినిమా వచ్చే ముందు మీకు తెలుస్తుంది, ముందు వస్తుంది. కాబట్టి ఆ టీజర్ మంచి మెసేజ్గా ముందుకెళ్తుంది, అందరూ చూస్తున్నారు. చిన్న పెద్ద సినిమాని ఏం లేకుండా మీ మీడియా మిత్రులు అందరూ సినిమాని పూజ చేస్తారు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. నేను చూసిన ప్రతి సో ఫస్ట్ మెయిన్గా నేను ముగ్గురికి థ్యాంక్ చెప్పుకోవాలి. మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి రెడ్డి గారు ఎందుకనంటే అసలు ప్రతి ఒక్క పని చిన్న పని నుంచి పెద్ద పని దాకా ఫస్ట్ తనే లీడ్ తీసుకొని ఏ సెట్కి ఏ అవసరం ఉన్నా ఏ చిన్న విషయం కూడా తక్కువ కాకుండా చూసుకున్నారు. మా రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మన స్క్రీన్ ప్లే పిక్చర్స్ నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ రోల్కి అయితే బాగా చేస్తావు అని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకున్న స్క్రీన్ ప్లే పిక్చర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న రిలీజ్ చేసిన టీజర్ చాలా బాగా వెళ్తుంది. సో అందరూ ఆదరిస్తున్నారు. మీ ప్రెస్ సపోర్ట్ కూడా ఉంటే ఈ సినిమా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్